నమస్కారం అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. సో రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేస్తాను, ఎపిసోడ్ నెంబర్ 1. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ C821కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో లోపల సీనాన్ ఉన్నాడు, సీనాన్నతో మాట్లాడదాం. అండ్ ఫ్రెండ్స్ నాది IAM_ARK2 ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. సో ఆ పేజ్ కూడా ఫాలో కాండి. అండ్ ఇది కాకుండా నేను ఫ్యూచర్లో ట్రావెలింగ్ కాంటెంట్, ఫుడ్ కాంటెంట్, అట్లనే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతుంటా. సో నా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, ARK ట్రావెలాగ్, ఈషా ఆర్ట్స్, ఇంకా ARK ప్రాపర్టీస్. సో మనం అందరం కలుస్తూనే ఉందాం, నాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎట్లయితే మీరు సపోర్ట్ చేసారో అట్లనే సపోర్ట్ చేయండి. సో ఈసారి మ్యాక్సిమం చాలా మంది దగ్గరికి వెళ్ళి నేనైతే కాంటెంట్ కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో లోపల సీనన్న ఉన్నాడు, సీనన్న దగ్గరికి వెళ్దాం, సీనన్నతో మాట్లాడదాం. చాలా వెరైటీస్ అయితే సార్ సీనన్న చేస్తున్నాడు. సో ఏ ఐట్లు ఉన్నాయి, విగ్రహాలు ఏం డిజైన్లు ఉన్నాయి అవైతే మీకు చూపిస్తా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. జై శ్రీ గణేష, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్షాప్ లోపలికి వెళ్దాం. లోపల సీనన్న ఉన్నాడు. సో సీనన్నని కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. అన్న నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్ అన్న. జై శ్రీ గణేష. బాగున్నారా? సో చెప్పాలన్న, వర్క్ ఎట్లా నడుస్తుంది? ఎన్ని రోజులు అయిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయి? వర్క్ స్టార్ట్ అయ్యి 3.5 months అవుతుంది, 4 months దగ్గరకు వస్తుంది. 3.5 months. ఓకే అన్న. ఇంకా దుర్గామాత కూడా చేస్తారా మరి? ఆల్రెడీ దుర్గామాత 500 రెడీ అయినాయి, కొత్త మోడల్స్. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఓకే, అవి కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి వీటిని. ఓకే, మనకు ఆల్రెడీ ఇప్పుడు కొత్తవి పాత అన్ని కల్పించేసినాం, ఏవైతే ఫాస్ట్ గిరాకు ఉంటుందో ఓకే అన్ని రెడీ చేసి పెట్టి. సో ఈసారి మరి వినాయకులు ఎన్ని మోడల్స్ చేస్తారన్న? సుమారు లేదన్నా 50 మోడల్స్ ఉంటాయి. 50 మోడల్స్. వావ్. ఓకే. యాక్చువల్గా కూడా 3 feet నుంచి 12, 14, 15 feet వరకు ఉంటాయి. ఓకే. యాక్చువల్గా సీనన్న అంటేనే, రాహుల్ కళాకార్ అంటేనే అన్ని వెరైటీస్ అనమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎవరు భక్తులు వచ్చినా కానీ అన్న దగ్గర అయితే కంపల్సరీ దొరుకుతుంది. ఏ మోడల్ అంటే ఆ మోడల్. సో సీనన్న ఒక్కొక్క మోడల్ ఇప్పుడు చూసుకుందాం అన్న. ఈసారి మళ్ళీ కొత్త వెరైటీస్, అన్ని కొత్త వెరైటీస్. పాతే ఉన్నాయి కానీ వెనక సైడ్లు ఉంటాయి. ఓకే, కొన్ని పీసెస్ ఉన్నాయి అవి. ఓకే, చూద్దాం. ఇగో ఇది చూడండి, ఇది గరుడు, గణేష్, విష్ణు అవతారం. ఓకే, పామ్ పడిగలు వస్తాయి. ఓకే, ఇది ఒకటి కొత్త మోడల్ ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు మన గరుడ మహారాజ్ పైన అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. వెనకాల మనకు వరాహ రూపంలో విష్ణుదేవుడు ఉన్నాడు. అండ్ వెనకాల అయితే మనకు శేషనాగ్ ఉందన్నమాట. సో ఇది కొత్త మోడల్. ఎంత ఉంటుందన్న సుమారు హైట్? ఇది 11 feet. సో 11 feet విగ్రహం. మనకు లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే మనకి వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మోడల్ గురించి చెప్పండి అన్న. ఇగో ఇంద్రుడు, శంకరుడు, గణపతి, బుద్ధ గణపతి, ఓకే, నంది, ఏనుగు 2 కంబైన్ లో ఉన్నది ఒక కొత్త మోడల్ ఇది కూడా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ప్రాపర్ మన హైదరాబాదీ బొజ్జ గణపయ్య. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి మంచి కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇంద్రుడు ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. చాలా మటుకు అయితే విష్ణుదేవుడు, లేకపోతే తర్వాత మన బ్రహ్మదేవుడు, లేకపోతే శివుడు, పార్వతి అట్లా ఉంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన ఇంద్రుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు కూర్చొని ఉన్నాడు. అండ్ వినాయకుడు అయితే మంచిగా కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మన ద్రవిడియన్ స్టైల్లో ఇక్కడ సైడ్ మనము క్లోజ్ చేసేస్తే ఏనుగు లెక్క కనిపిస్తుంది, అంటే 2 బాడీలు సింగిల్ హెడ్. అండ్ అట్లనే ఇక్కడ మనం క్లోజ్ చేస్తే మనకు నంది లెక్క కనిపిస్తుంది. సో ఇది ఒక న్యూ మోడల్ ఫ్రమ్ రాహుల్ కళాకార్. ఇది ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 13 feet, 12.5 ఉంటుంది. ఇది 12.5 feet. ఓకే. ఇక లాల్బాగ్ బొంబాయి స్టైల్ అంటున్నారు కాబట్టి బొంబాయి స్టైల్ కూడా కొన్ని చేపించినాం మేము. ఓకే. అయితే ఇది ఇంకా రెడీ కాలేదు, కొంచెం పని ఉంది, వర్క్ వస్తుంది ఇంకా. ఓకే, ఇంకా చాలా అవుతుంది. ఓకే. సో ఈసారి వచ్చేసి మన సీనన్న ముంబై టైప్ లో కూడా విగ్రహాలు రెడీ చేపిస్తామట. స్టాండర్డ్ లాల్బాగ్ డిజైన్. అందరికీ తెలుసు వరల్డ్ ఫేమస్ వినాయకుడు అంటే మన లాల్బాగ్ చా రాజా. సో ఈసారి మన రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్లో సీనన్న లాల్బాగ్ చా రాజా డిజైన్ కూడా ఈసారి వేపిస్తుంది. ఎంత ఉంటుంది అన్న హైట్? 13-14 feet ఉంటుంది. ఓకే, నియర్ అబౌట్ 14 feet. సో అది పంచ అంత వస్తుంది అన్న? పంచ, జేవర్ అన్నీ వస్తాయి. ఓకే. సో ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే మనకు విత్ ముంబై డిజైన్లో పంచ కూడా వస్తుంది, అట్లనే కుందన్ వర్క్ కూడా వస్తుంది. సో కలకత్తా స్టైల్లో జేవర్ వస్తుంది, కలకత్తా స్టైల్లో. ధోతి బొంబాయి స్టైల్ వస్తుంది మొత్తము. ఓకే, చూస్తాం, దాన్ని బట్టి నడిపిస్తాం. ఎందుకంటే ఏది బాగుంటే దాన్ని జేవర్ సెట్ చేస్తాం. ఓకే. సో సుమారు ఎన్ని విగ్రహాలు చేయించారన్న ఈసారి? 25 విగ్రహాలు అంతే, బొంబాయి స్టైల్. ఓకే. సారి ఏంటంటే అందరూ బొంబాయి అన్నారు కాబట్టి మనం చేస్తున్నాం. అందరూ అవే చేస్తే మనమే అమ్ముతాం మనం. అవును, అది కూడా కరెక్ట్. ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల కూడా ఇక్కడ లైన్గా మీరు రీల్ కూడా పెట్టినాను కదా. సో మన లాల్బాగ్ డిజైన్లో అయితే ఇక్కడ స్ట్రైట్గా మన వినాయకులు అన్నీ పెట్టినారు అనమాట. స్వామివారు వచ్చేసి మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. సో లోపల పోదాం. ఇంకా సీన్ అన్న, ఇంకా ఏం డిజైన్స్ చెప్పండి. ఇది ఒక 7.5 ఉంటుంది. ఓకే. సో 7.5 feet విగ్రహం మన వినాయకుడు పీస్ బాగుంటుంది, బొజ్జ గణపయ్య. ఓకే.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి సరస్వతి దేవి ఉన్నమాట. స్వామివారి కిరీటం పైన సరస్వతి దేవి, అట్లనే తొండం మీద కూడా మంచి జ్యువెలరీ వర్క్ అవుతుంది. న్యూ వర్కే, న్యూ మోడలే. ఓకే, ఇంకోటి ఇది 8 ఫీట్ వస్తుంది. ఓకే, సో ఇది 8 ఫీట్ విగ్రహం. ఈ విగ్రహం మీద మనకు శంకు చక్రము ఉంది, అట్లనే మనకి ఇక్కడ సుదర్శన చక్రం ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బొజ్జ గణపయ్య, దోతి మొత్తం జేవర్ వస్తుంది, మెటల్ వస్తుంది. ఇది మెటల్, అది ముక్కుటి, ఇది అదొక న్యూ మోడల్ ఇది కూడా. సో ఈ పర్టికులర్ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి పంచ వచ్చేసి కంప్లీట్లీ విత్ జ్యువెలరీ. ఇంకా నా లోపలికి వెళ్దామా? ఇంకా ఇవన్నీ లైన్ అవే ఉంటాయి, ఈ లైన్ అవే ఉంటాయి. ఓకే, సో సుమారు ఈ పర్టికులర్ షెడ్ లో అయితే మనము ఇప్పుడు 5 వెరైటీస్ అయితే చూసినాం. ఆ రిద్ధి సిద్ధి టైప్ శంకరుడు పార్వతి పైన ఆర్చ్ వస్తుంది, హంస వాహనము. ఓకే, హంస నావ టైప్ లో హంస. ఓకే, సో స్వామివారు వచ్చేసి అగైన్ బొజ్జగన్నపై కూర్చొని ఉన్నాడు. సో రిద్ధి అండ్ సిద్ధి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, పైన మనకు బొమ్మం బోలే శివుడు, అట్లనే మన పార్వతీ మాత. సో ఈ విగ్రహం ఎంత ఉంటుంది అన్న హైట్? 10-11 ఫీట్ ఉంటుంది. సో 11 ఫీట్ విగ్రహం. అండ్ నావ్ అంటే బోట్ పైన కూర్చొని పడవ పైన. సో పక్క షెడ్కి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. సో సీనన్న ఇంకా కొత్త మోడల్స్ ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు రామ్ మందిర్ లేటెస్ట్ వచ్చింది ఒకటి. ఇప్పుడు రామ్ మందిర్ అంటే నడుస్తున్నాయి, పాతవి కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మందిరం రెడీ అయింది కాబట్టి ఆ విధంగా అయోధ్యలో ఎట్లా ఉన్నాడో మందిరం అట్లా ఉంటది. వినాయకుడు బాగుంటది, రాముడు ఉంటాడు, మళ్ళీ అష్టగణపతి కూడా ఉంది ఒకటి. ఓకే, సో లోపలికి వెళ్దాం. ఎట్లయితే మనకు అయోధ్యలో భవ్య మందిరం కట్టారో అట్లా మన సీనాన్ని ఈసారి మన వినాయకుని పక్కన శ్రీరాముని కూడా చూపిస్తున్నాను అనమాట. సో చూడొచ్చు, ఎవరెవరైతే వీడియో ఇస్తారో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అండ్ స్వామివారి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నారు బొజ్జ గణపయ్య, అండ్ రాముడు అయితే ఇక్కడ నించొని ఉన్నాడు అనమాట. వెనకాల మనకు మందిరం వచ్చింది. సో ఫస్ట్ టైం అన్న ఇట్లాంటి మోడల్? ఇంతకు ముందు వచ్చినా కానీ మందిరం అనేది మొత్తం లేకుండే. ఓకే, ఇప్పుడు మందిరం అనేది అప్పుడు మనకు ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు చేశారు కాబట్టి ఆ విధంగా చేసింది అనమాట. చాలా బాగుంది అన్న. హైట్ ఎంత ఉంటుంది అన్న? హైట్ ఇది 13 ఫీట్ 14 ఫీట్ ఉంటుంది. సో నియర్ అబౌట్ 14 ఫీట్ విగ్రహం. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 మూషిక, సో స్వామివారి వాహనం ఏదైతే మూషిక ఉందో అవి 2 ఇక్కడ ఆడుకుంటున్నాయి. సో లడ్డు ఉంది చైల. చాలా బాగుంది అన్న మోడల్, సూపర్ మోడల్. చెప్పండి అన్న. ఇది ఒక అష్టవినాయక్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడ పోయినా సింగిల్ వినాయకుడు ఉంటాడు, బట్ మనకైతే మెయిన్ వినాయకునితో పాటు 8, సో టోటల్ 9 వినాయకులు ఉండనమాట. అలా మీద లింగం కూడా ఉంటుంది ఒకటి. సో పైన శివుని లింగం ఉందన్నమాట. ఎవరైతే వీడియో ఇస్తారో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. సో శివునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు వినాయకులు అక్కడ కూర్చున్నారనమాట. అండ్ స్వామివారికి అయితే పూజ చేస్తున్నారు. అట్లనే చెవులల్లో ఉన్నారు, చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేయండి ఒకసారి. సో చెవులల్లో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వినాయకుడు ఉన్నాడు. అండ్ స్వామివారి చేయిలలో కూడా ఇక్కడ శివుడు, అట్లనే ఇక్కడ పార్వతీ మాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి రైట్ సైడ్లో మనకు చేయి పక్కన 2 మన బాల వినాయకులు ఉన్నారు. అట్లనే ఇక్కడ సైడ్ కూడా 2 బాల వినాయకులు. సో మంచి ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వినాయకుడు అన్నమాట, నిండుగా ఉన్నాడు. సో అన్న ఎంత ఉంటుంది అన్న హైట్? 12.5 ఫీట్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వినాయకుడు మన రాహుల్ కళాకారులు ఉంటుంది. ఇప్పుడు కొత్త విగ్రహాలు కూడా అవుతున్నాయి, ఇంకా వస్తాయి. 5-8 విగ్రహాలు కొత్తవి వస్తాయి ఇంకా నా దగ్గర. సో ఫ్రెండ్స్, బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే షేర్ చేస్తా. చాలా ఈజీ అడ్రస్. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నంబర్ C821కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీళ్ళ షెడ్లు ఉన్నాయి అనమాట. బట్ ఇది లెఫ్ట్ సైడ్ షెడ్లో ఉంది. మీరు నాగోల్ నుంచి వస్తే మూసీ నది దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మన శిల్పారామం ఉంటుంది, దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉందన్నమాట రాహుల్ కళాకార్. అండ్ ఇక్కడ స్వామివారి విగ్రహం చెప్పండి అన్న. సో ఇంకా హ్యూజ్ సైజులో ఉంది ఇక్కడ విగ్రహము. 14 ఫీట్ ఉంటుంది. సో 14 ఫీట్ విగ్రహం చూడొచ్చు ఎంత భారీగా ఉందో. నందులు నాగరాజులు ఉంటారు 2. ఓకే, మళ్ళా రాధాకృష్ణుడు వస్తారు పైన. ఓకే, రైట్ సైడ్ లో వచ్చేసి కృష్ణుడు. సో జై శ్రీకృష్ణ టైప్ చేయండి. ఇక్కడ మన రాధాదేవి. అట్లనే కొత్తది ఏంటంటే ఇక్కడ నాగరాజు. సో బాడీ వచ్చేసి మనిషిది, తల వచ్చేసి పాముది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. కింద వచ్చేసి మనకు నందులు 2 నందులు. సో మన ఏరియాలో అంటే అన్న మన షెడ్లో ఇది పెద్ద విగ్రహం యాజ్ ఆఫ్ నౌ. దీనికన్నా పెద్దది కూడా అవుతున్నది. ఇప్పుడైతే ఇది 13.5 14 ఫీట్ ఉంటుంది, 13 to 14. ఓకే, సో నా ప్రైస్ మా రేటు మనది ఏంటంటే సైజు మాత్రం కరెక్ట్ ఉంటుంది. ఓకే, మనము ఇది ఇట్లా ఉందని చెప్పి 16 ఫీట్లు 17 ఫీట్లు చెప్పాము. ఓకే, అది మన సైజుని బట్టి నడుస్తాం. 13 ఫీట్. ఓకే, మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే విగ్రహాలు రెడీ చేస్తారు. పంచ, అట్లనే బాడీ కలర్. ఇది ఒకటి కలకత్తా స్టైల్లో ఫ్లాట్ మోడల్. ఓకే,
సో అన్న ఇక్కడ తొండము తల కొంచెం డిఫరెంట్ ఉందా కొంచెం ఇది కలకత్తా స్టైల్లో ఫ్లాట్ ఉంటుంది కదా, ఫ్లాట్ టైప్ లో చేపించినాం ఒకటి. ఓకే, ఎందుకంటే కొంచెం పెద్దగా చిన్న రేట్ తక్కువ కూడా అడుగుతారు కాబట్టి ఈ రేట్లలో కావాలంటారు కాబట్టి ఆ విధంగా చెప్పించాం. ఓకే, సో స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు అన్ని శంకులు ఉన్నాయన్నమాట, శంఖంలో. అండ్ ఇది కూడా మంచి మహారాజా స్టైల్లో కూర్చొని మహారాజా స్టైల్. ఓకే, చాలా బాగుంది. మొన్న కలకత్తా వాళ్ళు వేశారు ఇది. ఓకే, ఇది ఇవన్నీ కొత్తయే. మీకు ప్రతి వీడియో చూసినా, ప్రతి సంవత్సరం వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. అవునన్నా, అవును. సో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి. ఇంకా ఆపోజిట్ లో కూడా ఇంకా కొత్త 5-6 మోడల్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, అక్కడ కూడా పోదామన్నా. ఇది కూడా బొంబాయి స్టైలే. యా, అండ్ ఇక్కడ కూడా మనకు మన ముంబైలో లాల్బాగ్ చా రాజా డిజైన్ లోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇదే సైజ్ లో మీకు 1,80,000-2 లక్షలు పెట్టే బదులు మా దగ్గరకు వచ్చి రీజనబుల్ రేట్లో కొనండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు మనకు లాల్బాగ్ డిజైన్ లో ఉన్నాడు. స్వామివారి ప్రభావాలు బ్యాక్ డ్రాప్ ఉంది కదా, పైన లయన్ చూడొచ్చు మీరు. 2 లైన్లో ఒకటే తలకాయ. ఓకే, సో 2 బాడీస్ 1 ఫేస్. బాగుంది అన్న ఈ డిజైన్. ఓకే అన్న, అట్లనే మన ఆపోజిట్ షెడ్ పోదాం, అక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు దుర్గామాత కూడా కొత్త స్టార్ట్ అయినాయి. ఓకే, మీకు వినాయక చవితి తర్వాత మీకు వీడియోస్ పెడతాం అవి. ఓకే, సరే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ షెడ్ కి వెళ్దాం, అక్కడ కూడా మనం డిజైన్ చూద్దాం. అండ్ అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక డిజైన్ ఉంది లాల్బాగ్. ఇది ఒక 11 ఫీట్లు ఉంటుంది. సో ఇది కూడా మన ముంబై డిజైన్ అన్న? బొంబాయి దీని ఆర్చ్ కూడా వస్తుంది దీనికి. ఓకే, ఇంకా ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఇంకా పెట్టలేము అనుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, సో ఇది కూడా ముంబై డిజైన్ లో అయితే సీనాని సార్ రెడీ చేపిస్తున్నాడు, లాల్బాగ్ టైప్ లోనే మహారాజా పోస్. చలో అన్న, మనం ఆపోజిట్ షెడ్కి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్న వాళ్ళ సెకండ్ షెడ్ లోపలికి వెళ్తున్నాం. సో అదే షెడ్ నుంచి అయితే మనం బయటకు వచ్చినాం అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ ఫస్ట్ షెడ్ ఆపోజిట్లో అయితే అన్న వాళ్ళ సెకండ్ షెడ్ ఉంది. సో లోపలికి అయితే పోదాం. లోపల సీనన్ ఉన్నాడు, ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ చేస్తారు, అట్లనే మాతా కూడా చేస్తారు అనమాట. అది కూడా చూద్దాం ఇప్పుడు. సీనన్న, మన సెకండ్ షెడ్లో కూడా చూద్దాం మరి మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడైతే 3 మోడల్స్ ఉన్నాయి ఇందులో కొత్తవి. ఓకే, ఇదొకటి 6 చేతులు, 2 నందులు. ఓకే, గణేష్ పెద్ద ఉంటుంది, 14 ఫీట్లు ఉంటుంది ఇది. ఓకే, ఇది చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఐడియా ఉంటుంది ఫోన్లో చూస్తుంటే. అవునవును ఫ్రెండ్స్, ఇది చాలా భారీ విగ్రహం అనమాట, సుమారు 14 ఫీట్ హైట్ ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి 6 చేయిలు ఉన్నాయి. సో నేను అదంతా గమనించలేదన్న. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు నంది ఉందన్నమాట. వినాయకుడు మంచిగా మహారాజా పోజులో అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా ఆర్చ్ బాగుందన్న డిజైన్. నెక్స్ట్ మోడల్ చిన్న విగ్రహం ఇది. ఈ చిన్న విగ్రహం ఇది 6 ఫీట్లు ఉంటుంది. 6 ఫీట్ హైట్. 6 ఫీట్ హైట్. ఇది ఒక పులి మీద, సింహం మీద కూర్చుని ఉంటుంది. ఇక్కడ హంస ఉంటుంది. ఓకే, అది ఒక డిజైన్ పువ్వు అన్నమాట, పువ్వు టైప్. అని ఎందుకంటే ఆర్చ్లో సెట్ చేసుకోవాలి కాబట్టి అట్లా చేయాల్సి వస్తుంది. ఓకే, సో స్వామివారు అయితే లయన్ పైన కూర్చొని, ఇక్కడ హంస ఉన్నది, సింపుల్ మోడల్, సింహాసనం టైప్ లో. సింహాసనం. ఓకే, సో నెక్స్ట్ మోడల్ అయితే చాలా బాగుంది, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది. సో చెప్పండి అన్న మీరే. ఇది ఒకటి 11 ఫీట్ సత్యనారాయణ స్వామి ఉంటాడు పైన. ఓకే, 2 ఏనుగులు ఉంటాయి పక్కలకు. ఓకే, ఒక ఆర్చ్లు కింద కూడా ఒక 2 ఏనుగులు వస్తాయి. ఓకే, ఒక ఆర్చ్ సింహాసనం ఉంటుంది ఇది. ఓకే, ఇది న్యూ మోడలే. ఇది ఇవన్నీ ఎట్లా అంటే ఇన్నిగా మేము ఎట్లా చేపిస్తామంటే, అన్న మా దగ్గర చేసే కళాకారులు కూడా వస్తారు, కలకత్తాకి వెళ్ళి వస్తారు కదా. ఓకే, వాళ్ళు బయట కూడా చేస్తారు, ఆంధ్రాలో కూడా వచ్చేస్తారు. కాబట్టి మేము ఒక 300-400 కిలోమీటర్ అబోవ్ ఉన్న జాగాలకి వెళ్ళి కూడా తెచ్చుకొని చేస్తాం. మేము కొత్త మోడల్స్. మళ్ళీ మీరు ఎన్నికైనా మోడల్ చేసారని పరిచయం అవుతారు కదా. ఓకే, అన్ని అంటే నా ఓన్ మోడల్స్ నావి ఉంటాయి. నాకు 20-30 మోడల్స్ ఉంటాయి, చిన్న నుంచి పెద్ద వరకు. ఒక 10 మోడల్ 15 మోడల్ మా కళాకారు వేరే తను వేసిన వాళ్ళు తెచ్చుకొని మేము చేస్తాం అనమాట. ఓకే, అందుకని నీకు ఎక్కువ విగ్రహాలు కనిపిస్తాయి నా దగ్గర. ఓకే, సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసి చూసుకుందాం. అన్న వచ్చేసి సత్యనారాయణ స్వామి అని చెప్పిండు. వెనకాల మీరు చూడొచ్చు అరిటాకులు ఉన్నాయి. మనము ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతం చేస్తామో అప్పుడు మనకు పీటల్లో కూడా మనం అరిటాకులు అనేది పెట్టుకుంటాం. సో అరిటాకులు బ్యాక్ డ్రాప్లు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన ఏనుగు ఓన్లీ హెడ్ ఉందన్నమాట. అండ్ స్వామి వచ్చేసి మన మంచి సింపుల్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో ఇంకా మాత ఏమైనా చూపిస్తారా మరి? మాత ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఒక 2 మాతలు తీసుకుందాం, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇక్కడ అప్డేట్. తర్వాత నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటా. సో అప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2లో ఇంకా కొత్త మోడల్స్ కూడా చూపిస్తా. సో ప్రస్తుతానికి అయితే సీనాన్న ఇక్కడ దుర్గామాత కూడా చేపిస్తున్నా అనమాట. దుర్గామాత ఓన్లీ 16 మోడల్స్ కొత్తవి ఉంటాయి. వావ్, సో నియర్లీ 16 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ దుర్గామాత. సో అక్కడ సైడ్ కూడా పోదాం, అక్కడ పోయి అది కూడా వర్క్ చూద్దాం. ఇప్పుడు మన సీనన్న వాళ్ళ ఆపోజిట్ షెడ్లో ఉన్నాం కదా, ఇక్కడ దుర్గామాత మేకింగ్ అయితే నడుస్తున్నది. సో సీనన్న చెప్పాలి సార్, స్పెషాలిటీ ఏంది మరి మాతాల? స్పెషాలిటీ ఇప్పుడు కూడా కొన్ని ఇంకా మోడల్స్ అవుతున్నాయి, రెడీ అవుతున్నాయి. ఓకే, ఇప్పటికైతే రెడీ అయినాయి, చేపిస్తున్నాం. ఇదొకటి మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చినాం, నాందేడ్కి వెళ్ళి. ఓకే, ఇదొక ఈ స్టైల్లో ఉంది.
కానీ నాకు మన అంత లుక్ అనిపించలేదని చెప్పి ఒక 10-12 ఫీసులు చెప్పించాము. లేదన్న ఫేస్ కట్ చాలా బాగుంది, ఫేస్ బాగానే ఉంటుంది. హైట్ ఎంత ఉంటుంది అన్న? అది 7.5 feet 8 feet ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకు లైన్ పైన కూర్చున్నారు, నియర్ అబౌట్ 8 feet విగ్రహం. ఫేస్ అయితే డిఫరెంట్ ఉంది అనమాట. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఒక 5.5 feet ఉంటుంది. ఓకే 5.5 feet. ఓకే 5.5 feet చాలా ఫేస్ బాగుంటుంది. ఎంత మంచిగా ఉంటుంది అంటే సేమ్ అమ్మవారు వచ్చి దిగి కూర్చున్నట్టే కనిపిస్తుంది. సో అమ్మవారు ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. కొత్త మోడల్ అన్న? కొత్త మోడల్. ఓకే చాలా బాగుందన్న. సో టోటల్ ఇక్కడ కూడా మనకు 8 hands. ఓకే సో టైగర్ పైన కూర్చున్నారు అమ్మవారు. ఓకే నెక్స్ట్ అన్న ఇంకా చూద్దాం. ఇక్కడ తయారైతుంది ఒకటి. ఓకే ఇట్లా తీసుకుంటా ఇది బాగుంది. సో ఇక్కడ బాగుందని ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది ఒక మేకింగ్ వీడియో వస్తుంది, నేను డీటెయిల్డ్ మేకింగ్ వీడియో కూడా చేసినాను నిన్న. సో ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు అగైన్ లయన్ పైన కూర్చొని ఉన్నారు. అండ్ బ్యాక్ డ్రాప్ లో ఇవేంటి అన్న? గరుడ. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు గరుడ పక్షులు ఉన్నాయన్నమాట. సో చాలా కలర్ఫుల్ ఉంటుంది ఈ డిజైన్ కూడా కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత. ఇంకోటి చూపెడతా. ఓకే అన్న మనకు టైమింగ్ ఏందన్నా మరి? ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు ఈ అవుట్లెట్ ఓపెన్ ఉంటుంది మన వర్క్ షాప్? మన వర్క్ షాప్ ఇప్పుడైతే ఓపెనే. ఓకే మేము జర ఈ ఎండలు ఎక్కువనే కాబట్టి జర రెస్ట్ తీసుకొని 4 తర్వాత వస్తాం. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాం. ఓకే సో మరి బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అన్న? బుకింగ్ అడుగుతున్నారు కానీ మేము ఇంకా చేసుకుంటలే. ఓకే ఎందుకంటే కలర్స్లోనే బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇదే కానీ. అవునన్న. సో ఇది కొత్త మోడల్ అన్న? ఇది కూడా కొత్త మోడలే. సో న్యూ మోడల్ ఆఫ్ మాత. పైన వచ్చేసి మనకు శివుడు అండ్ ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ప్రతిసారి లక్ష్మీ సరస్వతి నా దగ్గర ప్రతి మోడల్ ఒక్కొక్క మోడల్ ప్రతి సంవత్సరం 4 ఏళ్ల సందికి ఒక్కొక్క మోడల్ తయారవుతుంది. ఓకే ఈ సంవత్సరం ఇది మోడల్ మా ఫ్రెండ్ చేశాడు. ఓకే అక్కడికి వెళ్ళి తెచ్చి నేను చేపిస్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంది. ఎంత హైట్? 10 feet వస్తుంది అనేది. ఓకే సో ఒక్కసారి దూరం నుంచి మనం వ్యూ చూసుకుందాం. అమ్మవారు వచ్చేసి ఇక్కడ త్రిశక్తి. సో ముగ్గురు అమ్మవార్లు మనకు దర్శనం ఇస్తారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అట్లనే మన దుర్గామాత, పైన మన శివుడు. ఓం నమ శివాయ. సో చాలా బాగుందన్న. ఇంకేమైనా చెప్దాం అనుకుంటారా మన భక్తులకు? ఇంకేమైనా మోడల్స్ వస్తాయి. ఇంకా 1 month అయినాక కొత్త ఇంకా రిలీజ్ అవుతాయి. ఓకే అప్పుడు మీకు ఇంకా మళ్ళీ పెడతా కొత్తవి. ఇప్పుడు ఎట్లా వస్తుంటే అట్లా మేము రిలీజ్ చేపిస్తుంటాం. కొత్త ఒక్కొక్క డై అయినా కొద్ది ఒక్కొక్కటి చేపిస్తుంటాం కాబట్టి ఓకే దాని విధంగా నేను మీకు మా ఆర్కేకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నాకు ఆర్కే ఫుల్ సపోర్ట్ ఉంది. మీ పబ్లిక్ కూడా మీరు అందరు చూసి రావాలి. చూసి మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కొనండి. దాన్ని అందరు గణేశులు చేస్తారు, అందరి దగ్గర కొనాలి. నా దగ్గర కొనాలని కాదు, నా దగ్గర కూడా వెరైటీస్ అంటే చిన్న ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు ఉంటాయి. ఇప్పుడు పెద్ద గణపతి పెడతారు, ఒక 5 లక్షలు 4 లక్షల గణపతి పెడతాడు, ఆయనకు అది ఇవ్వాలి. మనం 5,000 గణేష్ పెట్టేటైనా కూడా 5,000 గణేష్ కూడా ఇవ్వాలి. అవును. అట్లా నేను అన్ని వెరైటీస్ చేపిస్తాను. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కానీ చూడండి, పబ్లిక్ రండి చూడండి. మా ఆర్కే అనుగ్రహం మంచిగా మాకు డెవలప్ మంచిగా చేస్తుండే ఆర్కే. లేదన్న కలిసి పని చేద్దాం. థ్యాంక్స్ అలాట్ సీన్ అన్న. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వర్క్ షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం సీన్ అన్నను కలుస్తూనే ఉందాం. సో రెగ్యులర్గా మనకు రాహుల్ కళాకార్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి, అట్లనే షార్ట్ వీడియోస్, రీల్స్ కూడా వస్తాయి. సో Iam_ARK2 ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రీల్స్ ఉంటాయి. అండ్ మనకు IamARK ఛానల్, ARK ట్రావెలాగ్, ఈ షార్ట్స్, ARK ప్రాపర్టీస్. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.